ఈ రోజు అయితే ఒక మంచి బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తున్నా చూడొచ్చు. బ్యాక్ నెక్ డిజైన్ కోసం అయితే నేను శారీలో అయితే పింక్ కలర్ ఉందండి, అందుకే పింక్ కలర్. అలాగే బ్లౌజ్ అయితే బ్లూ కలర్ లో ఉంది. ఇంకా బ్లౌజ్ లో వచ్చిన పీసు అలాగే శారీలో ఉన్న పింక్ కలర్ రెండు కాంబినేషన్లు అయితే తీసుకుంటున్నా చూడొచ్చు. ఈ విధంగా ఇదైతే క్లాత్ ఎంత 3.5 వెడల్పు పొడవు 3.5 అయితే తీసుకొని ఈ విధంగా కోన్ షేప్ వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేనైతే స్లోగా పెట్టయితే చూపిస్తున్నా మీకు. ఇది ఇట్లా మనం 3 ఫోల్డింగ్లు చేసామంటే చూడండి, ఫస్ట్ అయితే ట్రయాంగిల్ వస్తుంది, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ 3 ఫోల్డింగులు చేయాలి. 3 ఫోల్డింగులు చేసినామంటే మనకు కోన్ షేప్ ఆకారం అయితే వస్తుంది. అన్ని అదే విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసుకొని అయితే మనం అన్ని కుట్టేసుకోవాలి. ఇంకా పింక్ కలర్ అలాగే బ్లూ కలర్ రెండు అదే విధంగా అయితే కుట్టేసుకోవాలి. ప్లీజ్ ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకేమైనా మీకు డిజైన్స్ ఇంకేమైనా వెరైటీగా డిజైన్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా మీకైతే వీడియోస్ అయితే పెడతాను చూడొచ్చు. నేనైతే పింక్ కలర్ అయిపోయినాక ఇంకా బ్లూ కలర్ కూడా సేమ్ అదే విధంగా అయితే ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా. చాలా బాగుంటుంది డిజైన్ అయితే, నీట్ గా క్లాసీ లుక్ అయితే ఉంటుంది. మీరైతే వీడియో స్కిప్ చేయకండి చూడండి. ఇంకా నేనైతే స్టిచ్చింగ్ చేసుకున్నవన్నీ వీడియో తీసుకుంటున్నా. అన్ని సింగిల్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకోవాలి. సింగిల్ కట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఇట్లా ఈ విధంగా కింద ఏమన్నా ఎక్సెస్ క్లాత్ ఉంటే మాత్రం ఈ విధంగా అయితే సమానంగా అయితే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు నీట్ గా అయితే ఉంటుంది, ఆ డిజైన్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. నేనైతే ఎక్సెస్ ఉన్న క్లాత్ ను కూడా కట్ చేసుకుని అయితే ఈ విధంగా బ్లూగా అలాగే పింక్ లాగా అయితే పెట్టేసుకున్నా. ఇంకా నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన, ఓన్లీ హ్యాండ్స్ ఒకటే అటాచ్డ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కూడా డిజైన్ చేద్దాము అనేసి అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. ఇంకా ఇవైతే ఈ విధంగా పెట్టిన తర్వాత మనం నెక్ కు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. నెక్ కు అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఈ విధంగా ఇప్పుడు మనం కోన్ షేప్ ఆకారంలో తయారు చేసినాం కదా, అవి ఒకటి పింక్ కలర్ ఒకటి బ్లూ కలర్ 1 by 1 అయితే ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి వీడియో అయితే 1కి 2 సార్లు అయితే స్టిచ్ చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా మంచిగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం అర్థమవుతుంది అనుకుంటున్నా, ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం 1కి 2 సార్లు అయితే చూడండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అలాగే లుక్ అయితే సూపర్ లుక్ అయితే వస్తుందబ్బా. చూడొచ్చు ఈ విధంగా అయితే 1 by 1 అయితే నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో చూడండి. మీకైతే ఇంత మంచి వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇంకా లాంగ్ ఫ్రాక్ అలాంటివి అయితే చాలా కలెక్షన్ అయితే మన ఛానల్లో వస్తుంది. అందుకోసమే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా. అందరూ కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంకా చూడండి అయితే ఫ్రంట్ పార్ట్ కూడా వేస్తున్నా. ఫ్రంట్ పార్ట్ మనకి ఉక్స్ లో వచ్చే సైడ్ కి అయితే వస్తుంది. ఇప్పుడు ఎట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు కొంగు వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వేయట్లేదు, ఓన్లీ రైట్ సైడ్ కి అయితే పెట్టేస్తున్నా. చూడండి ఈ విధంగా ఉంటుంది. మనం కోన్లన్నీ కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు బాక్స్ టైప్ అయితే వస్తుంది. ఈ బాక్స్ టైప్ వచ్చిన దాన్ని మనం అక్కడ పూస పెట్టి కుట్టుకుంటే మస్తు ఉంటుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి నేనైతే చూపిస్తున్నా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నా. ఇట్లా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా అదే ఓపెన్ అవుతుంది, బాక్స్ మోడల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా నేను ఆ బాక్స్ మీద అయితే ఇట్లా పూసలు అయితే పెట్టి కుట్టుకుంటున్నా. మీ ఇష్టం, అక్కడ ఇంకేమన్నా వర్క్ లాగా వేసుకోవాలి అనుకున్నా ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు, కానీ పూసలు అయితే చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, క్లాసీ లుక్ వస్తుంది. ఈ డిజైన్ ఒకసారి ఎవరైనా కుట్టని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా మనకైతే పట్టదు. ఇది జస్ట్ 5-6 minutes లో అయితే ఈ డిజైన్ అయితే కుట్టేసుకోవచ్చు. పూసలు అనేది మనం తర్వాత ఎమ్మింగ్ చేసేటప్పుడైనా ఓపెన్ చేసి ఇప్పుడు ఈ బాక్స్ మోడల్స్ అన్ని ఓపెన్ చేసి తర్వాత కుట్టేసుకోవచ్చు. కానీ మీకు ఇంక ఇప్పుడు వీడియోకు చూపించాలి కాబట్టి నేనైతే ఇప్పుడే ఇంకా హ్యాండ్స్ కి ఏం జాయింట్ చేయక ముందుకే మీకు వీడియో కోసం అయితే నేను ఈ పూసలు కూడా కుట్టయితే చూపిస్తున్నా. చూడండి మొత్తం కుట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. పూసలు మొత్తం కుట్టిన తర్వాత చూడండి నేనైతే బ్యాక్ నెక్ వరకు అయితే చూపిస్తా ఎట్లా ఉంటుంది అనేది. ఈ విధంగా ఉంటుంది, మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా ఎలా ఉందో నేనైతే వీడియో యాడ్ చేస్తా చూడండి. స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ కి అయితే నేను కుట్టిన బ్లౌజ్ మొత్తం యాడ్ చేసిన చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.